హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. నిఫ్టీ వరుసగా 6 సెషన్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. మంగళవారం అయితే మనం ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ చూసాము నిఫ్టీ ప్రైస్ యాక్షన్ పరంగా. నిఫ్టీ 24,200 కంటే బిలో లెవెల్కి మూవ్ అవటం, చివరికి 24,200 కంటే బిలో లెవెల్లోనే అంటే 24,154, అది కరెక్ట్గా చెప్పాలంటే లోయర్ పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. క్రూడ్ ఆయిల్ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ $92 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. యూఎస్ ఇరాన్ సిచ్యువేషన్ అనేది మళ్ళా మొదటికి వచ్చింది మనకి. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎండ్కి వచ్చేయడంతో అన్సర్టనిటీస్ అనేది మరలా తెర మీదకి వచ్చింది. సో రూపీ కూడాను $95.60 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. కొద్ది రోజులుగా బై చేస్తున్న ఎఫ్ఐస్ మరలా సెల్లింగ్ వైపు చూస్తున్నారనే సంకేతాలు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ మన డొమెస్టిక్ పరంగా చూస్తే పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇండియా ఐఎన్సీ Q1 రిజల్ట్స్ మాత్రం సర్ప్రైజింగ్లీ స్ట్రాంగ్గా వచ్చాయి. నిఫ్టీ 50 కంపెనీస్ ప్రాఫిట్ గ్రోత్ 10 క్వార్టర్స్లో హైయెస్ట్ లెవెల్కి వచ్చింది. ఇండెక్స్ బేరిష్గా కనిపిస్తుంది కానీ కార్పొరేట్ ఎర్నింగ్స్ మాత్రమో బేరిష్ మాత్రం కాదు. ఈ కాంట్రడిక్షన్లో వెన్స్డే మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది? 24,150 కంటే బిలో లెవెల్కి మూవ్ అవుతూ 24,000 వైపు పయనిస్తుందా, లేదంటే 24,200 కంటే అబోవ్ లెవెల్ మళ్ళీ రీక్లెయిమ్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందా? ఈరోజు అదే కంప్లీట్ పిక్చర్ చూద్దాము. ముందుగా మనకి మార్కెట్లో ఉన్న డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని, రిస్క్ ఫ్యాక్టర్స్, పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కంబైన్ చేసి వచ్చిన స్కోర్ ప్రకారం మార్కెట్ బయాస్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా గ్లోబల్ మార్కెట్స్ని చూస్తే యుఎస్ మార్కెట్స్లో కాస్త వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది మనకి. ఏషియన్ మార్కెట్స్ కూడాను ఈరోజు వీక్గా క్లోజ్ అవ్వడం చూసాము. నిక్కీ అయితే 2.5% నెగిటివ్గా క్లోజ్ అయితే స్ట్రైట్ టైమ్స్ 1.1% నెగిటివ్గా క్లోజ్ అయింది. హ్యాంగ్సెంగ్ న్యూట్రల్గా క్లోజ్ అయినప్పటికీ కూడాను కాస్పీ సౌత్ కొరియా మార్కెట్ కూడాను 1.7% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనకి గ్లోబల్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సంకేతాలే ఉన్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ సిచ్యువేషన్ చూడాలంటే బ్రెంట్ క్రూడ్ $91 నుంచి $92 దగ్గరికి చేరింది. ఇండియాకి బ్రెంట్ క్రూడ్ లోయర్ ప్రైస్లో మూవ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఇంపోర్టర్స్లో ఒకళ్ళం. క్రూడ్ ఆయిల్ ఎక్కువ కాలం కనుక ఎలివేటెడ్ ప్రైస్లో కనుక ట్రేడ్ అవుతూ ఉంటే మనకి ఇన్ఫ్లేషన్ భయాలు, ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువైపోవటం, దాంతోపాటు రూపీ కూడాను వీక్ అయిపోవటం, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితో కూడాను మన మార్కెట్ల మీద ప్రెషర్ పడే అవకాశం ఉంది. సో నెక్స్ట్ రూపీ పరంగా చూస్తే కనుక రూపీ $95.68 ప్రాంతంలో ఉంది. అయితే ఆర్బీఐ కరెన్సీ మార్కెట్లో ఇంటర్వెన్షన్ చేస్తుందని చెప్పేసి రిపోర్ట్స్ మాత్రం మనకి న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉన్నాయి. అంటే ఆర్బీఐ ప్రస్తుతము రూపీ వాలటిలిటీని కంట్రోల్ చేయడానికి యాక్టివ్గా ట్రై చేస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. ఇక కార్పొరేట్ ఎర్నింగ్స్ విషయానికి వస్తే ఇది మార్కెట్స్కి బిగ్గెస్ట్ పాజిటివ్. Q1 FY27లో నిఫ్టీ 50 కంపెనీస్ ప్రాఫిట్ గ్రోత్ సుమారుగా 18%కి రీచ్ అయింది. 19 సెక్టార్స్ ఎస్టిమేట్స్ ని బీట్ చేశాయి. అంటే డొమెస్టిక్ కార్పొరేట్ ఫండమెంటల్స్ చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయని చెప్పొచ్చు మనకి ఇప్పుడు ప్రస్తుతం డొమెస్టిక్ గా చూస్తే. ఈ ఫ్యాక్టర్స్ అన్ని బట్టి చూస్తే కనుక మనం మార్కెట్ లో స్కోరు 5/10. సో దీని ప్రకారము వెన్స్డేకి ఓవరాల్ గా మార్కెట్ మూడ్ చూడాలంటే నా వ్యూ ప్రస్తుతం మార్కెట్ మూడ్ అయితే కాషియస్ టు స్లైట్ బేరిష్ గానే చూస్తున్నాను నేను. అంటే మార్కెట్లో పానిక్నెస్ అయితే లేదు, అట్లాగని పూర్తి స్థాయిలో బయ్యింగ్ కూడాను కనిపించట్లేదు. అంత కాన్ఫిడెంట్గా అయితే బయ్యర్స్ మార్కెట్లోకి తిరిగి రావట్లేదు. రీసెంట్ సెషన్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది చూస్తూ ఉన్నాం మనం. 1 వీక్ బ్యాక్ చూస్తే కనుక బై అండ్ డిప్స్ అనే కాన్ఫిడెన్స్ ఉండేది మనకి, కానీ ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ అనే అప్రోచ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక వెన్స్డే సెషన్లో చూడాలంటే వాలటిలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సెల్లర్స్ కంట్రోల్ కొనసాగించడానికే కొద్దిగా ట్రై చేసే అవకాశం ఉంది. లోయర్ లెవెల్స్లో బయ్యింగ్ వస్తుందనేది హోప్స్ కూడాను మార్కెట్లో కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంట్రాడేలో లోయర్ లెవెల్కి మూవ్ అయినప్పటికీ కూడాను మరలా బయ్యింగ్ వచ్చేసేసి అప్ సైడ్ మూవ్ అవుతున్నాయి క్లోజింగ్ టయానికి. అయితే ఈ రోజు లో పాయింట్ ఆఫ్ ద డే క్లోజ్ అవడం కాస్త వర్రీ అవదగ్గ ఫ్యాక్టర్ మనం. ఇక సెక్టర్ వైజ్ పిక్చర్ కనుక చూస్తే ఐటీ వీక్గా కనపడుతుంది. ట్యూస్డే ఐటీ సెక్టర్ మరోసారి అండర్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఇన్ఫోసిస్, HCL, TCS లాంటి హెవీ వెయిట్ స్టాక్స్ నిఫ్టీని డైరెక్ట్గా ట్రాక్ చేశాయని చెప్పుకోవచ్చు మనము. గ్లోబల్ ఈల్డ్స్ పెరగటం, అట్లానే ఏఐ రిలేటెడ్ ప్రైసింగ్ కన్సర్న్స్ ఐటీ సెక్టార్ సెంటిమెంట్పై కాస్త ప్రెషర్ పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు మనం. అందుకే వెన్స్డే కూడాను ఐటీ కాస్త కాషియస్ టు నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఇక బ్యాంకింగ్ విషయానికి వస్తే బ్యాంకింగ్ సెక్టార్లో పిక్చర్ కంపారిటివ్గా బెటర్గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ ట్యూస్డే కాస్త గెయిన్స్ పోస్ట్ చేసింది. HDFC మాత్రము అండర్ పర్ఫార్మ్ చేస్తూ ఉంది గత కొద్ది రోజులుగా. అట్లనే బ్యాంక్స్ పోస్ట్ చేసిన రీసెంట్ క్రెడిట్ గ్రోత్, Q1 ఎర్నింగ్స్
ఈ రెండు బ్యాంకింగ్ ఫండమెంటల్గా కాస్త సపోర్ట్ ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి బ్యాంకింగ్ న్యూట్రల్ టు మైల్డ్ పాజిటివ్గానే చూడొచ్చు మనము. ఇక మెటల్ సెక్టార్ విషయానికి వస్తే రిలేటివ్లీ స్ట్రాంగ్గా ఉంది. Q1 ఎర్నింగ్స్ మెటల్ సెక్టార్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూపించాయి. హిందాల్కో, JSW స్టీల్ లాంటి కంపెనీస్ ఎర్నింగ్స్లో బీట్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. అందువల్ల బ్రాడర్ ఇండెక్స్ వీక్గా ఉన్న మెటల్స్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ అయితే కొనసాగుతూ ఉంది. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు మార్కెట్కి. ఇక రియాలిటీ కన్జంప్షన్ సెక్టార్కి వస్తే RBI రెపో రేట్ని 5.25% వద్ద అన్చేంజ్గా ఉంచడం కూడా ఈ సెక్టార్కి కాస్త సపోర్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. కానీ క్రూడు, ఓవరాల్ రిస్క్ సెంటిమెంట్ వీటి మూవ్మెంట్ని లిమిట్ చేసే అవకాశం మాత్రం ఉంది. సో రియాలిటీ, కన్జంప్షన్ రెండు చూస్తే న్యూట్రల్గా చెప్పుకోవచ్చు మనం. సో ఓవరాల్గా చూడాలంటే మేజర్ సెక్టార్స్ అయిన ఐటీ ఏమో వీక్గా ఉంది, బ్యాంకింగ్ ఏమో స్టేబుల్గా ఉంది, మెటల్స్ ఏమో కాస్త రిలేటివ్గా స్ట్రాంగ్ ఉన్నాయి, రియాలిటీ కన్జంప్షన్ సెక్టార్స్ కాస్త న్యూట్రల్గా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక వెన్స్డేకి మనం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కింద చూడాలంటే RBI MPC మినిట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే August 5th RBI రెపో రేట్ని 5.25%గా ఉంచింది. అంటే అన్చేంజ్డ్గా ఉంచిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ స్టాన్స్ కూడా న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు మినిట్స్ ఆఫ్ మీటింగ్లో మార్కెట్ ఏం వెతుకుతుంది? ఇన్ఫ్లేషన్పై RBI మెంబర్స్ ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, గ్రోత్ అవుట్లుక్ ఏ విధంగా ఉంది, క్రూడ్ ఆయిల్ పెరుగుతున్న పరిస్థితిని RBI ఎలా అంచనా వేస్తోంది, ఫ్యూచర్ రేట్ కట్కు స్కోప్ ఉందా? ఇటువంటి క్వశ్చన్స్కి RBI మినిట్స్లో సమాధానాలు దొరికే అవకాశం ఉంది. మార్నింగ్ మార్కెట్ క్రూడ్ వల్ల కాస్త వీక్గా ఉండే అవకాశం ఉంది. కానీ RBI మినిట్స్ కనుక డోవిష్ కామెంటరీ వస్తే ఫైనాన్షియల్స్, రేట్ సెన్సిటివ్ సెక్టార్లో కాస్త సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఇన్ఫ్లేషను, ఆయిల్ గురించి కనుక హాకిష్ కన్సర్న్స్ కనిపిస్తే కనుక మార్కెట్కి అడిషనల్ నెగిటివ్ ట్రిగ్గర్ అవుతుంది. అందుకే వెన్స్డేకి RBI మినిట్స్ అనేవి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక వెన్స్డే ట్రేడింగ్కి 3 సినారియోస్ని మనము అంటే బుల్లిష్ సినారియో, బేరిష్ సినారియో, బేస్ సినారియో, ఈ 3 సినారియోస్ చూస్తూ అందులో బుల్ ట్రాప్ జోన్ కానీ బేర్ ట్రాప్ జోన్ కానీ ఎక్కడ జరిగే అవకాశం ఉందో మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ సినారియో పాజిటివ్ రివర్సల్ కనుక చూస్తే నిఫ్టీ మార్నింగ్ 24,100 లేదా 24,000 ఆ లెవెల్ని టెస్ట్ చేస్తూ అక్కడి నుంచి సెల్లింగ్ కంటిన్యూ అవ్వకుండా బయ్యర్స్ అగ్రెసివ్గా కనుక ఎంటర్ అయితే ప్రైస్ మరలా 24,200 పైకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంపార్టెంట్గా 24,200 ఆ లెవెల్ కంటే అబోవ్ లెవెల్లో కనుక సస్టైన్ అవ్వగలిగితే ట్యూస్డే బ్రేక్ డౌన్ అనేది ఫాల్స్ మూవ్ కింద ఉండే అవకాశం ఉంది. అప్పుడు దాన్ని మనం బేర్ ట్రాప్ కింద అర్థం చేసుకోవాలి. అంటే సెల్లర్స్ ట్యూస్డే బ్రేక్ డౌన్ కంటిన్యూషన్ కోసం పొజిషన్ తీసుకున్నారు కానీ లోయర్ లెవెల్స్లో బయర్స్ వచ్చి తిరిగి ప్రైస్ని అప్ సైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సినారియో కనుక జరిగితే నెక్స్ట్ టార్గెట్ లెవెల్ 24,300 నుంచి 24,350 ఆ లెవెల్ వరకు కూడాను మార్కెట్ అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ సినారియో బ్రేక్ డౌన్ కంటిన్యూషన్, అంటే 24,000 కంటే బిలో లెవెల్కి డెసిసివ్గా మూవ్ అవుతూ లోయర్ లెవెల్లో కనుక కన్ఫామ్గా ట్రేడ్ అవుతూ ఉంటే దాంతోపాటుగా మనము క్రూడ్ ఆయిల్ కూడా చూడాలి. $92 కంటే అబోవ్ లెవెల్లో కనుక మూవ్ అవుతూ అట్లానే రూపీ కూడాను వీక్ అవుతూ ఉంటే ఇక FI సెల్లింగ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ట్యూస్డే వీక్నెస్ జెన్యూన్ బ్రేక్ డౌన్గా మారుతుంది. అప్పుడు అక్కడ కూడా ట్రాప్ పాసిబిలిటీ ఉంది. మరలా ఒకవేళ 24,000 కంటే కిందకి వెళ్ళి చాలా త్వరగా 24,000 కంటే పైకి తిరిగి వస్తే అది బేర్ ట్రాప్ అవుతుంది. అది 24,000 బ్రేక్ చేసి అక్కడే సస్టైన్ అయితే మాత్రము అది ట్రాప్ కాదు, జెన్యూన్ బేరిష్ కంటిన్యూషన్ అవుతుంది. ఇక మూడో సినారియో బేస్ సినారియో, అంటే నిఫ్టీ 24,000 నుంచి 24,200 ఈ 200 పాయింట్ల మధ్యలో కనుక కన్సాలిడేషన్ అవుతూ ఉంటే మార్కెట్ ఎయిదర్ సైడ్ అంటే 24,000, 24,200 ఈ లెవెల్స్ని కంటిన్యూస్గా అప్ సైడ్, లో సైడ్ టచ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మార్కెట్ వాలటిలిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే క్విక్ మూవ్స్, అంటే ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ కానీ 100 పాయింట్స్ డౌన్ సైడ్ కానీ క్విక్గా తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి. మార్కెట్ కనుక ఈ 2 లెవెల్స్ మధ్యలో కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటాయి. సో సింపుల్గా చూడాలంటే అబౌట్ 24,200 ఏమో పాజిటివ్ అవుతుంది, 24,000 కంటే బిలో లెవెల్ వస్తేనేమో నెగిటివ్ అవుతుంది. అట్లా కాకుండా 24,000 నుంచి 24,200 ఈ లెవెల్ మధ్యలో కనుక ఉంటే కన్సాలిడేషన్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు మనము చూడబోయే స్టాక్ వెల్స్పన్ లివింగ్. ఈ స్టాక్ ఎందుకు చూస్తున్నామంటే మనము బ్రాడర్ మార్కెట్ వరుసగా పడుతున్నప్పటికి కూడాను ఈ స్టాక్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీని చూపిస్తుంది మనకి. ట్యూస్డే ట్రేడింగ్లో వెల్స్పన్ లివింగ్ సుమారుగా 8% వరకు ర్యాలీ చేసి 181 ప్రాంతానికి వెళ్ళింది. లాస్ట్ 3 సెషన్స్లో సుమారుగా 14% వరకు గెయిన్ అయింది. ఇది ర్యాండమ్ మూమెంట్ అయితే కాదు. దీని వెనుక Q1 FY27 రిజల్ట్స్ అయితే స్ట్రాంగ్గా రావటమే.
Q1 FY27లో రెవెన్యూ 2,795 కోట్లుగా రావటం, అంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిటివ్గా చూస్తే 23.5% గ్రోత్ చూపించడం, నెట్ ప్రాఫిట్ 160 కోట్ల కంటే అబోవ్ లెవెల్లో రావటం, అంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిటివ్గా 83% గ్రోత్ చూపించారు నెట్ ప్రాఫిట్లో. మరొక ఇంపార్టెంట్ నెంబర్ ఎబిటా మార్జిన్ 12.5%గా పోస్ట్ చేయటం. వెల్స్పెన్ లివింగ్ ప్రధానంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ. యుఎస్ అట్లానే ఇంటర్నేషనల్గా హోమ్ టెక్స్టైల్ డిమాండ్ రికవరీ తోటి ఈ కంపెనీకి మేజర్గా ఈ ప్రాఫిట్స్ అనేది పోస్ట్ చేయగలిగారు. Q1లో రెవెన్యూ గ్రోత్ మాత్రమే కాదు, ఆపరేటింగ్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ చేయగలిగారు వీళ్ళు. అందుకే మార్కెట్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ని ప్రైస్లో రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. సో కాబట్టి మీరు వెన్స్డే ఈ స్టాక్ను చూసేటప్పుడు కనుక స్టాక్ ఆల్రెడీ ర్యాలీ అయింది కాబట్టి ఇంకా పెరుగుతుందా అనే క్వశ్చన్ కంటే స్ట్రాంగ్ ఎర్నింగ్స్ తర్వాత మార్కెట్ ఈ వాల్యుయేషన్స్ని ఎంతవరకు సస్టైన్ చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఈ స్టాక్ను మీ అబ్జర్వేషన్లో పెట్టుకొని లెవెల్స్ దగ్గర ఇది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, దాని వాల్యుయేషన్స్ ఏ విధంగా స్ట్రెచ్ అవుతా ఉన్నాయి, ఇవన్నీ మీరు అబ్జర్వేషన్లో పెట్టుకొని స్టాక్ ఏదైనా లోయర్ లెవెల్స్లోకి వచ్చినప్పుడు మీరు పిక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు ఈ స్టాక్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ ఉందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.